నమస్తే. అయోధ్య రామ మందిరానికి సంబంధించి శుభవార్త, మంచి వార్త. రెండో దశ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అట్టహాసంగా మొదలైంది ఈరోజే. 3 రోజుల క్రతువులో శివుడు, గణపతి, హనుమాన్, సూర్యుడు, ఆదిశేషు ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. మొదటి అంతస్తు పూర్తయిపోయింది. బంగారు శిఖరాన్ని పెట్టారు. ఆలయ శిఖరంపై బంగారు కలశాన్ని కూడా ప్రతిష్ఠించారు. శిఖరం ఎత్తెంత అనుకుంటున్నారు? 161 అడుగులు. బంగారు పూత పూర్తిగా. దీంతో ఆలయం అంటే స్వర్ణ కలశంతో ఆలయం మరింత శోభతో వెలుగుతోంది. రామ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి ముందే ఈ స్వర్ణ కలశాన్ని ఏర్పాటు చేసింది ట్రస్ట్. తెలుసు కదా, ప్రస్తుతం కేవలం బాలరాముడు ఎక్కడ మందిరంలో కొలువై ఉన్నాడు. అయితే మొదటి అంతస్తులో రామ దర్బారు ముందే నిర్ణయించారు కదా, దానికి సంబంధించి ఇంకా పనులు దాదాపు పూర్తయినాయి. అందులో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడి పాలరాతి విగ్రహాలు ప్రతిష్టకు సిద్ధమైపోయినాయి. అందుకు కూడా ముహూర్తం నిర్ణయం అయిపోయింది. జూన్ 5న, ఈ ఏడాది జూన్ 5న, అంటే మరొక 2 రోజులే ఉంది, విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఆ తర్వాత నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారన్నమాట. రామ దర్బార్ను కూడా పూర్తిగా స్వర్ణమయం చేసేస్తున్నారు. ఇక 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు గల బంగారు తలుపులు కూడా సిద్ధమవుతున్నాయి. అంటే పసిడి కాంతులతో రామయ్య వెలిగిపోతాడన్నమాట. అలా వెలుగుతూ భక్తులకు కనువిందు చేయనున్నాడు. అంత సుందరంగా, అతి సుందరంగా, ఆకర్షణీయంగా ఆలయాన్ని ముస్తాబు చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఈ రామకార్యంలో హిందువులందరూ కూడా భాగస్వాములు అయ్యారు కదా. భక్తుల నుంచి సేకరించిన నిధితోనే పనులు జరుగుతున్నాయి పూర్తిగా. ఇక మందిరం పూర్తిగా 3 అంతస్తులు కదా, G+2. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ పూర్తయిపోయింది. మరో అంతస్తు కూడా ఈ ఏడాది అక్టోబర్కే పూర్తి చేయాలని ముందుకెళ్తుంది ట్రస్ట్. 392 పిల్లర్లు, 44 గుమ్మాలతో ఆలయం ఉండనుంది. ఇక బాలరాముడు, రామదర్బార్ మాత్రమే కాక రామజన్మభూమి ప్రాంగణంలో ఇంకా ఇతర దేవుళ్ళను కూడా ప్రతిష్ఠిస్తున్నారు. చెప్పిన కదా, ఈ రోజు నుంచే ఆ క్రతువు మొదలైంది. ఎందుకంటే చాలా పెద్ద ఏరియా. రాముడు పుట్టి ఏలిన అయోధ్య అది. ఆయనకు జన్మభూమి, మనందరికీ కర్మభూమి. 70 ఎకరాల ప్రాంగణం. శివ, దుర్గా, గణేశుడు, సూర్యుడు, హనుమాన్, ఆదిశేషు, ఇవన్నీ కూడా అంటే ప్రధాన ఆలయానికి చుట్టుముట్టే ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇక సప్తర్షుల ఆలయాలు కూడా కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ, ఈ ఆలయాలన్నీ కూడా ప్రాంగణ ప్రహారి వెంటనే ఉంటున్నాయి. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు అన్నీ మనకు తెలుసు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, మనందరికీ తెలుసు. అయినా మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. రామ కథలు, రాముడి గురించిన కథలు, విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. భక్తుల కోసం ప్రత్యేక ప్రార్థనా మందిరం, రామాయణ కథలు, ఉపన్యాసాల కోసం ఒక రామకథ కుంజ్ పేరుతో ఒక లెక్చర్ హాల్, వేద పాఠశాల, వైదిక పాఠశాల, సాధు సంతులు అంటే సన్యాసులు, పూజారులు, ముఖ్యంగా అక్కడ అర్చకులు కానివ్వండి, ఇతర సాధువులు ఉండడానికి వాళ్లకు నివాస ప్రాంగణాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా అంటే మొత్తం ప్రాంగణంలో 70% గ్రీన్ స్పేసే. అంటే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయి. ఇక గోడలపై చక్కటి శిల్పాలు కూడా తయారవుతున్నాయి. ఈ నిర్మాణాలన్నీ అంటే ఈ పనులన్నీ కూడా ఈ నెలలోనే పూర్తి చేయాలని, అంటే జూన్ 30 నాటికి పూర్తి చేయాలని రామ జన్మభూమి ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు వడివడిగా పనులు కూడా జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.